ఏఐ రెవల్యూషనా? మీ జీవితాలు నాశనం మీకు తెలుసా? హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. అవును, ఏఐ రెవల్యూషన్ అయితే కాదు, మీ జీవితాలు నాశనం అన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఏఐ రెవల్యూషన్ ఏదేదో గిబ్లీ ఇమేజెస్ అండ్ ఏదేదో చేసేస్తున్నారు. మీకు ఓన్ ఐడెంటిటీ అవసరం లేదా? సోంబేరులాగా తయారవుతారా? తయారు చేస్తున్నారా? ఎస్, ఇక్కడ ఒక పాయింట్ని మీరు ఆలోచించాలి. సోంబేరులాగా మీరు అలవాటు అయిపోతారు, తయారు చేస్తున్నారు. ఏఐ అంటే ఏంది? ఏఐని మీరు మీ పర్పస్కి యూజ్ చేసుకోవాలి, అంతేగాని ఏఐని మీ జీవితంలో భాగం చేసుకునేసి దాన్నే మీకు ఇంకా అదే లైఫ్ అన్నట్టు అయిపోతే ఎలాగా? ఇప్పుడు ఏ ఇమేజ్ గిబ్లీ ఇమేజెస్ అనేది మనకి ట్రెండింగ్ అయ్యి ఉన్నాయి, ఈ మధ్య చూస్తున్నాం. నేను చేశాను, ఇంకో అతను చేశాడు, ఇంకో అతను చేశాడు, ఇంకో అతను చేశాడు. మీకంటూ నాకంటూ యూనిక్ ఐడి ఏముంది? ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి అనుకున్నప్పుడు మీ ఓన్గా అంటే మాన్యువల్గా మీరు క్రియేట్ చేయడం అనేది నేర్చుకోండి. ఏఐని బేస్ చేయబాకండి. ఏఐని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయండి, అంతేగాని ఏఐ ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు వాడబాకండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని వాడుకోండి. అంటే మీరు దాన్ని వాడుకోవాలి, అది మిమ్మల్ని వాడుకోవడం కాదు. కానీ జరుగుతుండేది అది మిమ్మల్ని వాడుకుంటుంది, మిమ్మల్ని లేజీగా చేస్తుంది, అంటే పనికిరాని సోంబేరులుగా తయారు చేస్తుంది. అది మీరు గమనించటం లేదు. ఈ పాయింట్ మాత్రం మర్చిపోబాకండి. ఏఐ రెవల్యూషనే కాదన్ను. దానికి ముందు నుంచి కూడా మనకి ఏఐ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ప్రతి ఒక్క అప్లికేషన్స్ పరంగానో ఏసీ పరంగానో ప్రతిదీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సెన్సార్ వైజ్గా జరుగుతుండేది కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. బట్ ఇప్పుడు ట్రెండింగ్ అయి ఉంది. అంటే ప్రతి ఒక్క ఇమేజెస్లో మనకు వచ్చేసి మీకు వాళ్ళకి యూనిక్ ఐడెంటిటీ అన్నప్పుడు ఏం వేరియేషన్ ఉంది? మీరు మాన్యువల్గా ఎప్పుడు చేయగలుగుతారో అప్పుడే మీకు యూనిక్ ఐడెంటిటీ. అంటే మీరు ట్రెండ్ని క్రియేట్ చేయండి. ఎవడో ట్రెండ్ క్రియేట్ చేసిన దాన్ని మీరు యూజ్ చేయడం కాదు, అది కరెక్ట్ వే కాదు. మిమ్మల్ని సోంబేర్లు చేయడానికే ఏఐ అనేది వచ్చింది మనకి, అది మాత్రం మర్చిపోబాకండి. అండ్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. టీవీ యాడ్స్ మనకు వదిలేస్తే ఎన్నో యాడ్స్ టీవీలో చూస్తున్నాం. ఏ యాడ్లో ఏఐ అనేది యూజ్ చేస్తున్నారు ఎక్కువ? 10 యాడ్లు వస్తే ఒక్క యాడ్లో ఏదో ఒక్క చోట యూజ్ చేస్తుంటారు. అంటే పెద్ద పెద్ద బ్రాండింగ్స్ అవి వాళ్ళే యూజ్ చేయట్లేదు. ఇంకా మీకు మాకు అవసరమా? ఇక్కడ బాగుపడేదేవాడు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబర్. ఏఐ గురించి వీడియోస్ చేయడం, ఏఐ గురించి అంటే ఇప్పుడున్న గిబ్లీ ఇమేజెస్ ఇలాగా నేను కూడా కొన్ని చేస్తున్నాను. అది వర్క్ రిలేటెడ్గా హెల్ప్ అవుతాయి అనుకుంటేనే చేశాను, అంతే తప్ప ప్రతిదీ నేను చేయను కూడా. అది నాకు అవసరం లేదు. నేను నా ఛానల్ వచ్చేసి రా కంటెంట్ని ప్రొవైడ్ చేయాలని. అంటే సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఒక్కడు యూజ్ చేయలేడు, పర్చేస్ చేయలేడు. అలాంటప్పుడు నేను పర్చేస్ చేసి నేను చేయాలంటే కుదరదు. దాంట్లోనే ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి, బాగుంటాయి నేను పర్చేస్ చేశానంటే. కానీ పర్చేస్ చేయాలంటే ప్రతి ఒక్కరు పర్చేస్ చేసి ఇక్కడ యూజ్ చేయరు కదా చూసేవాళ్ళు. అందువల్ల ఎలా యూజ్ చేయాలి అనేది నేను రాగా మీకు చూపిస్తున్నాను. అలాగే మీరు నేర్చుకోవడం కూడా రా కంటెంట్గా నేర్చుకోండి. మీ ఫ్యూచర్కి మీకు చాలా హెల్ప్ అవుద్ది, అంతే తప్ప ఏ ఒక ఇమేజ్ ట్రెండింగ్ అయితే ఇంకో ఇమేజ్ ట్రెండ్ అయితే ఇలాగా ప్రతిదీ చేసుకుంటూ పోతే మీరు చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే జరగద్ది. మీలో ఉన్న ఓన్ స్కిల్స్ని మీరు బయటికి తీసుకురాలేరు. అసలు ఏఐ అంటున్నారు, ఏఐ అని చెప్పి. ఏఐ అనేది ఎవడు యూజ్ చేస్తే ఎవడు కనిపెట్టింది? ఒక హ్యూమనే, అంటే మనిషే కదా. అంటే మనిషికి మించింది ఏది లేదు. మనిషి తలుచుకుంటే చేయగలిగింది ఏదీ లేదు. అంటే ఒక మనిషి చేసిన దాన్ని ఒక మనిషి ఆధారపడిపోయి దాని మీద బ్రతుకుతున్నాడు. అంటే లేజినెస్సే కదా అది, వాడిని సోంబేరిని చేయడమే కదా. అక్కడ సోంబేరి మీరు అయిపోతే ఇంకా దాన్ని మీరు పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయాలంటే ఇక్కడ వచ్చే వర్క్కి ఇచ్చేవాడికి మనకి వర్కౌట్ అవుద్దా?
ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం, గ్రాఫిక్స్ డిజైనింగ్ నేర్చుకోండి, నెలకి లక్షల్లో సంపాదించండి అని. నెలకి లక్షల్లో గ్రాఫిక్స్ డిజైనింగ్ నేర్చుకొని సంపాదిస్తుంటే యూట్యూబ్లో వీడియో ఎందుకు చేసుకుంటాడు వీడు? చెప్పండి. చేయడు. ఇక్కడ 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 వచ్చేదానికన్నా 6 లక్షలు వచ్చినప్పుడు దీన్ని ఎందుకు వీడియో చేసుకుంటాడు? మిమ్మల్ని సోంబేర్లు చేయడం అంటే ఒక యూట్యూబర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వాడు బాగుపడుతున్నాడే తప్ప మిమ్మల్ని బాగు చేయట్లేదు. మీరు ఏదో ఒక ఇమేజ్ యూస్ చేస్తారు, ఒకటి చేస్తారు, దాని తర్వాత మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? సమస్యే లేదు, హెల్ప్ అయితే అవ్వదు. అందుకని చెప్పేసి రియాలిటీలోకి రండి, రీల్లోకో అలా పోబాకండి, జిమ్మిక్కులకి వెళ్ళకండి. అంటే రియాలిటీలోకి వచ్చి దాన్ని గమనించి చూడండి. అప్పుడు మీ వర్క్కి హెల్ప్ అవుద్దంటే ఎంతవరకు మన వర్క్ రిలేటెడ్కి హెల్ప్ అవుద్దో అంతవరకే దాన్ని యూస్ చేయండి, దాన్ని వాడుకోండి. అంటే మీరు దాన్ని వాడుకోండి, అది మిమ్మల్ని వాడుకోవడం కాదు. అది మాత్రం పక్కాగా చెప్తున్నాను. లేదు అనుకుంటే ఇంకా మీ లైఫ్ మీ చాయిస్ అంటారా కదా, మై లైఫ్ మై రూల్స్ అని చెప్పేసి. అలాగా మీ లైఫ్కి మీ రూల్స్కి మనం ఎవరు అడ్డం వస్తాం? ఎవరు రాము. అండ్ వచ్చినా మీ లైఫ్కి మీరే, అంటే మీ లైఫ్ని మీరే నాశనం చేసుకుంటారు కాబట్టి మేము వచ్చి కూడా అనవసరం కదా, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఛానల్లో చూసే వీడియో రా కంటెంట్ కాబట్టి అందరికీ నచ్చదు, అంటే ఫ్యాక్ట్ చెప్తాను కాబట్టి చాలామందికి నచ్చదు. బట్ రియాలిటీగా నేను చెప్తున్నాను, రియాలిటీగానే ఉంటుంది కూడా, ఎప్పటికీ రియాలిటీగానే చెప్తాను. అలా చెప్పలేని పక్షాన యూట్యూబ్ క్లోజ్ చేసేసి నా పని నేను చేసుకుంటాను. ఇదొక్కటి ఖచ్చితంగా చెప్తున్నాను. ఏఐని మాత్రం నమ్మకండి, ఏఐని బేస్ చేయకండి. ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకే యూస్ చేసుకోండి. అంతకుమించి మనకి ఏఐ అనేది వద్దు. ఏఐ రెవల్యూషన్ లేదు, బొక్క లేదు, భోషణం లేదు. జస్ట్ ఒక స్కిల్లర్ని అన్స్కిల్లర్ చేయడానికి మాత్రమే వచ్చింది ఏఐ, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా సోషల్ మీడియాలో ఏదో నా ఫోటో ఫేస్ చేసుకొని ఏదో చేంజ్ చేసుకుంటూ ఉంటా, అంటే అప్పట్లో చేయలేదు ఇప్పట్లో చేసేయాలి అంతవరకే తప్ప వర్క్ రిలేటెడ్గా నేను ఎప్పుడు యూజ్ చేయను. నేను ఎప్పుడు యూజ్ చేస్తాను, మాన్యువల్గా యూజ్ చేస్తాను. నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్గా చేయాలి. అప్పుడే నేను ఒక ఇమేజ్ చూశాను, ఆ ఇమేజ్కి తగ్గట్టు నేను ట్రై చేస్తాను మాన్యువల్గా. నేను దాంట్లో నా స్కిల్స్ని నేను డెవలప్ చేసుకుంటాను, అంతే తప్ప దీంట్లో ఆప్షన్ ఉంది కదా అంటే నాకు వచ్చినప్పుడు నేను ఒక వర్క్ నాకు ఇది పర్ఫెక్ట్గా నేను చేసేయగలుగుతాను, నాకు వచ్చు అన్నప్పుడు అది కూడా ఏఐ చేస్తుంది అనుకున్నప్పుడు ఫ్రీ ఆఫ్లో ఉందనుకుంటే నేను చేస్తాను. నాకు ₹10 టైం మిగలద్ది. అది ఒకవేళ ఏఐ లేదనుకున్నప్పుడు కూడా నాకు మాన్యువల్గానే నేను చేసుకోగలుగుతా. ఈ విధంగా ఉన్నప్పుడు చూసుకోవాలి. అంతేగాని దానికి బానిస అవ్వడం అంటే, ఏఐకి బానిస అవ్వడం అంటే మీరు డ్రింకింగ్కి బానిస అవుతారు కదా, గుట్కాకి, సిగరెట్స్కి, అలాగా బానిస అవ్వడమే తప్ప ఏఐకి ఇంకో ప్రయోజనం అయితే లేదు. మీ స్కిల్స్ని మీరే ఇంప్రూవ్మెంట్ చేసుకోకుండా ఆ స్కిల్స్ని అక్కడికక్కడ చంపేయడం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చిందనుకుంటాను. ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, మీ ప్రతి డౌట్కి నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.